నేను అసలు రుచి కూడా నడుస్తున్నారా అసలు ట్విస్ట్ అది ఇప్పుడు ఆనైంది సంపం సినిమాలో ఫోటోలన్నీ తీసిన సొంతం కరెక్టే. ఇప్పుడు ఎందుకు అది అవన్నీ మిర్రర్స్ అన్ని పైకి ఎత్తారు? ఆయన కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీదేవి అరుణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ఎల్ టిప్స్ బై శ్రీదేవి. ఫ్రెండ్స్, మా హస్బెండ్ తమ్ముడు అండ్ హిజ్ వైఫ్ సాటర్డే వచ్చి సండే వరకు మాతో స్పెండ్ చేసి హ్యాపీగా వెళ్ళారనమాట. సో వారికి సాటర్డే రోజు ఒక మూవీకి తీసుకెళ్ళాము. సండే రోజు ఇక్కడ మంగళగిరిలో పానకాల స్వామి టెంపుల్ అని ఇక్కడ ఫేమస్ అండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్ని కూడా వారికి చూపించి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు మరలా వెళ్ళిపోయారనమాట. సో ఈ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. మీరు వ్లాగ్ చూసి ఎంజాయ్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరెవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు మాతో కూడా మంగళగిరికి వచ్చేసేయండి, అక్కడ టెంపుల్ చూడండి. అక్కడి నుంచి సెక్రటేరియట్ కూడా చూస్తామని చెప్పారు. సో సెక్రటేరియట్ రోడ్ కూడా చూపించి వారిని అలాగా మంగళగిరికి అయితే తీసుకెళ్తున్నాము. సో మీరు కూడా మాతో ట్రావెల్ చేసేసేయండి. మంగళగిరి ట్రిప్ అంతా కూడా మీకు చూపించేస్తున్నా. అసలు ట్విస్ట్ అది ఇప్పుడు ఆనైంది. సంపం సినిమాలో ఫోటోలన్నీ తీసిన సొంతం కరెక్టే. హాయ్ అండి, మేము ఫ్యామిలీతో అందరం కలిసి మంగళగిరికి వెళ్తున్నాం. మాతో మీరు కూడా వచ్చేసేయండి, అక్కడ చూపిస్తా. ఒకసారి అందరికి హాయ్ చెప్పేసేయండి, వచ్చేసేయండి మాతో మీరు కూడా. మాట్లాడు జ్యోతి. టికెట్ చూడండి, ఆపండి. ఇది టికెట్. ఏదైనా మాట్లాడాలంటే సడన్ గా న్యాచురల్గా మాట్లాడాలి అంటే అప్పుడు. ఇప్పుడు ఎందుకు అది అవన్నీ మిర్రర్స్ అన్ని పైకి ఎత్తారు? గాలి కోసమా? టోల్ గేట్ వచ్చింది. కాజా టోల్ ప్లాజా బాగుంది. ఎందుకు స్వీట్నెస్? మీరు నారీ ఇల్లు పక్కన ఉంటుంది, మొట్ట పెంచుతాం. సో ఇప్పుడైతే మనం మంగళగిరికి వచ్చేసామండి. కనిపిస్తుంది కదా మీకు, అలా దూరంగా చూడండి ఒక టెంపుల్ గోపురంలా కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి ఇది కింద టెంపుల్ అనమాట. ఇప్పుడు మనం పై టెంపుల్కి వెళ్తే అక్కడ పానకాల స్వామి టెంపుల్ అంటారు. లక్ష్మీ నరసింహస్వామి అంటే మీకు పానకాల్ని బాటిల్లో వేసి బెల్లం మిరియాలతో ఒక మంచి పానకం తయారు చేసి పెద్ద పెద్ద చెంబులతో ఇచ్చేస్తారండి. అక్కడ చాలా టేస్టీగా అయితే ఉంటుంది అది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొండపైకి వెళ్తున్నాం అనమాట. మంగళగిరికి అయితే రీచ్ అయిపోయాము. మంగళగిరి నుంచి ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నాం. కొండపైకి వెళ్తుంటే గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. సీనరీ అది చూస్తుంటే ఆ నేచర్ అది అందమంతా కూడా అక్కడే ఉన్నట్టు అనిపించింది. మాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా చూపిస్తున్నాను, చూసేసేయండి. చూడండి పైనుంచి సిటీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మీలో ఎవరైనా ఇంతకుముందు విజిట్ చేశారండి వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి, పానకాల స్వామి టెంపుల్కి? మరి మీలో ఎవరెవరు విజిట్ చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూడండి, మంచి ఫన్ ఉంటుందండి. ఇక్కడ కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది అనమాట దిగిన తర్వాత. సో ఇక్కడ మనం కారు దిగిపోయి అక్కడి నుంచి కొంచెం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ దిగిపోవాలని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకా మేము కారు ఆపేసి దిగిపోయి కొంచెం దూరం నడిచి వెళ్తున్నాం అనమాట.
దిగిపోయామండి. ఇంకా నడిచి వెళ్తున్నాము. చూసారు కదా, ఫుల్ మాస్కులు పెట్టుకొని, కలర్ఫుల్ మాస్క్ పెట్టుకుంది మా కో సిస్టర్. అంతా మ్యాచింగ్సేనండి. ఇప్పుడు నవే డేస్ అంతా డ్రెస్సులతో పాటు ఇచ్చేస్తున్నారంట మాస్కులు. ఇంకా నా వరకు రాలేదు అది. రిలయన్స్ ట్రెండ్స్ ఆ షాప్స్లో ఏ డ్రెస్ కొంటే దానికి మ్యాచింగ్ మాస్క్ ఇచ్చేస్తున్నారనమాట. సో బాగుంటున్నాయి మాస్కులు కూడా కలర్ఫుల్గా. ఇంకా చూసారు కదా, ముందంతా వెళ్తున్నారు, ఇంకా మేము వెనకాల ఫాలో అవుతూ వెళ్తున్నాము. ఆ నేచర్ని అది ఫొటోస్ తీసేసుకుందామని ఎక్కడంటే అక్కడ ఆగుతుంటే ఎండగా ఉంది కదా, త్వరగా రండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా చూసారు కదా, అప్పుడే ఎంత ఎండ స్టార్ట్ అయిపోయిందో. సో అలాగా బుజ్జి అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట ఆయన, ఈమె మా కో సిస్టరు. ఇద్దరు కలిసి నడిచి వెళ్తున్నారు. ముందు అక్కడ మనం చెప్పులు తీసేసుకొని కాలు కడుక్కోవాలి. కాలు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కెమెరాస్ని అలో చేయరు కదా. సో అందుకని అక్కడి వరకు అయితే నేను తీయగలిగాను, మీకు చూపించగలిగాను. అక్కడ దర్శనం అయిన తర్వాత వచ్చి ఇంకా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూసేయండి. మంచి దర్శనం అయ్యి పానకం అది తీసుకొని కూడా వచ్చేసామండి. సో ఇక్కడ ఏదో మాఘమాసం అని చెప్పి 365 ఒత్తులతో దీపం పెడతారా అని అడుగుతున్నారు. సో అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టమన్నారు. నేను మా హస్బెండ్కి మా బ్రదర్ ఇన్లాకి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేయమని చెప్తున్నాను. సో వాళ్ళిద్దరూ వెళ్ళారు కొబ్బరికాయ కొట్టడానికి. ఈ లోపల ఇక్కడ దీపం అంటే మాఘమాసం కాబట్టి సంవత్సరం పొడుగుతూ ఉండే ఒత్తులది ఉంటుంది. అలాగే 365 ఒత్తులతో కూడా దీపం పెట్టొచ్చు, మీరు పెడతారా అని చెప్పి అడిగితే ఇంకా సరే మంచిది అంటున్నారు కదా, మనం మంచి మనసుతో ఏది చేసినా మంచిదే కదా, సరే పెడదామని చెప్పి అక్కడ ఆ దీపం అది తీసుకొని వీళ్ళైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. మేమేమో ఇక్కడ దీపం అది అమ్ముతారు కదా, అక్కడ అందరూ పెడుతున్నారు. సో అక్కడికి వెళ్దామని చెప్పి ఆ దీపాల దగ్గరకైతే మేము వెళ్తున్నాము. వీళ్ళైతే ఇక్కడ మా హస్బెండ్ అండ్ మై బ్రదర్ ఇన్లా ఇద్దరు కూడా కొబ్బరికాయలు కొట్టేసి వాళ్ళైతే వచ్చేస్తున్నారు. మేమైతే ఇంకా దీపాల దగ్గరికి వెళ్తున్నాము. చూసారు కదండి, అక్కడ వత్తులన్నీ పెట్టి దానిపైన ఒక కర్పూరం బాల్ పెట్టి ఆయన అలా ఇస్తున్నారు. అక్కడ చెప్తున్నారు అన్నమాట ఎందులో ఎన్ని ఒత్తులు ఉంటాయి అనేది చెప్తున్నారు. సో మేమైతే నేనొకటి మా కో సిస్టర్ ఒకటి తీసుకొని అక్కడ వెలిగించామండి ఆ దీపాలని. సో అక్కడికి తీసుకెళ్ళి పెడితే ఏదో మాఘమాసంలో పెడితే 365 రోజులకి సరిపడా ఒత్తులు పెట్టినట్టున ఏమో అని చెప్పి అది ఇచ్చారనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి చూసారు కదా ఎన్ని దీపాలు కనిపిస్తున్నాయో. సో అలాగే పెడుతున్నారు అందరుని. సో ఇంకా పెద్ద పెద్ద సంవత్సరం పొడుగుతూ ఉండే పెద్ద బాల్ సైజు ఉండే ఒత్తుల్ని చేసి సంవత్సరానికి సరిపడా కూడా ఉన్నాయి అక్కడ. మేమైతే సంవత్సరం కాదు ఇంకా చాలా ఎక్కువ అనమాట, 365 అంటే సంవత్సరానికి సరిపడా అలా మేము తీసుకున్నాము. సో అలా చూసారు కదా అన్ని దీపాలు పెట్టున్నాయి. అక్కడికి వెళ్ళి మేము వెలిగించామండి. సో వీళ్ళైతే ముందుకు వెళ్ళిపోయారు. మేము దీపాలు పెట్టి వెళ్దామని చెప్పి ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నాము. ఎంత బాగుంది కదండి, మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి. ఏంటంటే ఇలాంటి ప్లేస్లో అక్కడికి వచ్చిన తర్వాత ఇంకేమీ ఆలోచన లేకుండా మంచిగా మనకి ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. ఏదైనా సరే మనం గాడ్తో కనెక్ట్ అవ్వడమే కదా. సో అలాంటి ప్లేస్లో వచ్చే వాళ్ళందరూ అలాగే వస్తారు కాబట్టి థాట్స్ అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి మనకు ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో మనం బయటికి వెళ్ళి ఫోటో తీసుకుందామని చెప్పి చెప్తున్నారు, ఇక్కడ కాదు అని చెప్పి. సో ఇంక అక్కడ అలాగా బయటకు వచ్చేస్తున్నాము. సో మాతో పాటు మీరు కూడా టెంపుల్ని ఇక్కడ ఒక మంచి వైబ్రేషన్స్ని మీరు కూడా ఫీల్ అవ్వండి. ఫోటో అయితే తీసేసుకున్నామండి. చూసారు కదా మా హీరో ఎలా వచ్చేస్తున్నారో.
ముందు వచ్చేస్తారు, ఇంక అయిపోయిందంటే అలా వచ్చేసి ఇంకా కార్ ఎక్కేస్తారనమాట. మేమైతే దిగేటప్పుడు ఈ పైనుంచి చూస్తే సీనరీ ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా నేను మా కో సిస్టర్ కూడా ఆగి అక్కడ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి ఇంకా ఇద్దరం అనుకొని ఇంక అక్కడ నిల్చొని అడుగుతున్నాం అనమాట. ఇక్కడ బాగుంటుంది, ఫోటో తీసుకుంటే బాగా వస్తుంది అని చెప్పి ఇక్కడ ఆగి ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాము. చూడండి ఇక్కడ నుంచి అసలు సీనరీ అది పైనుంచి కిందకి చూస్తే ఎంత బాగుందో, అసలు చాలా మంచిగా అనిపించింది, ప్లెజెంట్గా అనిపించింది అనమాట. బాగుంది కదా, పైనుంచి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్తారు కదా. సీనరీ అయితే చాలా బాగుంది. నేను చెప్తున్నాను అనమాట, బ్యాక్ అంతా కూడా రావాలి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను, అది రావాలని. సో లైక్ పెట్టమని అడుగుతున్నాం అనమాట ఇద్దరు చేరి. మరి మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇంకా ఉంది, దీని తర్వాత కింద ఒక టెంపుల్ ఉంది. కిందన ఏంటంటే అమ్మవారి టెంపుల్ ఉంది అని చెప్పి చెప్పారు. సో అక్కడికి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి సెక్రటేరియట్ అనేది చూస్తామని చెప్పి అన్నారని ఇంకా అక్కడి నుంచి సెక్రటేరియట్కి తీసుకెళ్ళాం అనమాట. సో మీరు కూడా ఇంకా అలా వచ్చేసేయండి, ఫాలో అయిపోండి, చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. వీడియోనైతే ఎంజాయ్ చేయొచ్చండి. బ్యూటిఫుల్ లొకేషన్స్తో పాటు ఆ టెంపుల్స్ అండ్ సెక్రటేరియట్ని కూడా మీకు లోపల కూడా చూపించాము. సో చూడండి, మిస్ చేయకండి, స్కిప్ చేసి వెళ్ళిపోకండి, చివరి వరకు చూసి వీడియోనైతే ఎంజాయ్ చేసేసేయండి. సో వెనకాల వస్తున్న ఆవిడ కార్ ఎక్కుతునేటప్పుడు ఒక బాటిల్తో వాటర్ లాగా ఇస్తున్నారు చూడండి, అది పానకం అన్నమాట. సో అది పానకాల స్వామి టెంపుల్ కదా. మామూలుగా అయితే మనకు అక్కడ చెంబు గ్లాసు తెచ్చి మనకి ఇచ్చేస్తారు, మీకు ఎంత కావాలంటే అంత తాగండి అని చెప్పి. ఇంకా బాటిల్లో కూడా వేసిస్తున్నారు అనమాట. ఇంటి దగ్గర ఇంకెవరైనా తాగేది ఉంటే తీసుకెళ్ళండి మేడం అని చెప్పి ఇస్తున్నారు. నేనైతే అది తీసుకొని ఇంకా బయలుదేరి కింద టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. సో చూసారు కదా, ఇది కింద ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ ఇక్కడ అమ్మవారి రాజ్యలక్ష్మి అమ్మవారు అని చెప్పి ఉన్నారండి. ఇక్కడ ఆ టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు కూడా మాతో లోపలికి వచ్చేసేయండి. ఎంతవరకు అలౌ చేస్తారో అంతవరకు తీసుకొని టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కూడా తీసుకుందాము. మమ్మల్ని అయితే మీరు ఫాలో అయిపోండి, అసలు స్కిప్ చేయొద్దు, చివరి వరకు అయితే మన వీడియోని చూసేసేయండి. చూడండి లోపలికి వెళ్తున్నాం కదా, పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా వీడియో తీస్తున్నాము. సో ఇక్కడ టెంపుల్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్ అంతా కూడా కవర్ చేసి మీకు చూపించడానికే ట్రై చేశాను. చాలా బాగుందండి టెంపుల్. ఒకవేళ ఎవరైనా ఇప్పటివరకు చూడకపోతే తప్పనిసరిగా వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. పైన టెంపుల్ అండ్ కింద టెంపుల్ కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే. సో దర్శనాలు అయిపోయి బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చి కూర్చొని ఇంకా అక్కడ పసుపు కుంకుమ గాజులు అన్నీ ఇస్తారు కదా, అన్నీ అక్కడ వేసేసుకుంటున్నాను అనమాట. ఇచ్చిన గాజులు చేతికి వేసేసుకుంటున్నాను, పూలు పెట్టేసుకొని కాసేపు కూర్చోవాలంటే అక్కడ కూర్చున్నాము. అక్కడ కూర్చున్నప్పుడు వచ్చి చెప్తున్నారనమాట, అక్కడ పాల చెట్టు అనేది ఉంటుంది, అది చాలా ఫేమస్ అంట. అంటే నేనైతే వినలేదు అది ఎప్పుడు. సో ఇక్కడ అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పాల చెట్టు దగ్గర కూర్చుందాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ పూలు అవి కూడా పెట్టేసుకుంటున్నాను కదా. సో ఇక్కడ అయిపోయిన వెంటనే మాస్క్ అది తీయమని చెప్తున్నారనమాట ఫోటో కోసం అని చెప్పి. సో ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ పాల చెట్టు అని ఉంటుంది. అది కొన్ని ప్లేసెస్లో గ్రామ దేవతగా కూడా ఆ చెట్టుని పూజిస్తారంట. సో ఆ చెట్టు గాలి కూడా చాలా మంచిది మేడం, ఆ చెట్టు కింద కూర్చుంటే చాలా మంచిది అని చెప్పి వాళ్ళు చెప్పి అదిగో ఆయన తీసుకెళ్తున్నారు. ఆ చెట్టు దగ్గరికి పదండి మేడం, చాలా బాగుంటుంది పాల చెట్టు అని. ఆ చెట్టు గురించి మా కో సిస్టర్ కూడా విందంట, అది మంచి దాని గాలి చాలా మంచిది అని చెప్పి, ఆరోగ్యకరం అని చెప్పి. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చుందామని చెప్పి ఇంకా లేస్తున్నామండి. కానీ ఆ చెట్టు దగ్గర అంతా కూడా మనుషులు ఉన్నారు. సో అయినా అక్కడికంత ప్లేస్ కొద్దిగా ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుందాం అని చెప్పి తీసుకెళ్తున్నారనమాట, మంచిదని చెప్పి. సో ఇంకా లేచెళ్ళి అక్కడ కూర్చుందాం అని చెప్పి వెళ్తున్నాము. చూసారు కదండి, ఇది చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట. మనకి తెలుస్తుంది కదా ఇది చాలా కాలం క్రిందటి టెంపుల్ అని చెప్పి. చాలా బాగుందండి, చాలా పురాతనంగా కూడా ఉంది. చూసారు కదా, మొత్తానికైతే మాకు ప్లేస్ దొరికింది అక్కడ కూర్చోడానికి. సో కూర్చున్న తర్వాత అక్కడ మాతో పాటు వచ్చిన ఆవిడ ఫోటో తీసుకుందామంటే ఇంక అక్కడ ప్లేస్ లేదు కాబట్టి నిల్చొని ఫోటో తీసుకొని మళ్ళీ కాసేపు కూర్చొని ఇంకా బయలుదేరి వెళ్ళామన్నమాట.
సో ఇంకా బాగుందండి. అంటే ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఒక్క నెల అయిందంటే ఇంకా ఈ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా అది కూర్చోవడం అలా వెళ్ళడం కష్టమే. కానీ ఇప్పుడు వరకు కొంత బెటరు, అంటే వేడిగానే ఉంది, ఎండలు ఎక్కువగానే ఉన్నాయి, కానీ ఒక్క నెల గడిచిందంటే మాత్రం టోటల్ కష్టం అవుతుందన్నమాట. మనకి అంత వేడిగా ఉంటుంది ఇక్కడ. సో అయిపోయిందండి, ఈ టెంపుల్ దర్శనం కూడా అయిపోయి ఇంకా బయటకు వచ్చి కారు ఎక్కేస్తున్నాం అనమాట. సో బాగుంది, మాకైతే మంచి ఫీల్ ఉంది. మీరు కూడా చూడండి, ఎందుకంటే ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండ్ చాలా బాగుందన్నమాట ఈ టెంపుల్. మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం తప్పనిసరిగా వచ్చి మంగళగిరిలోని ఈ టెంపుల్ని విజిట్ చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం మర్చిపోద్దు. ఇప్పుడు మాతో ఇలా వచ్చేసేయండి, మనం ఇప్పుడు సెక్రటేరియట్కి అయితే వెళ్ళిపోయాం. ఎలా అయింది జ్యోతి? చాలా బాగుంది. పైన బాగుంది, కింద కూడా అమ్మవారి దర్శనం. ఆ చెట్టు కింద పాల చెట్టు అనేది నేను ఫస్ట్ టైం విన్నాం. మీరు విన్నారండి అది? పాల చెట్టు అనేది నేను వినలేదు అసలు. పాల చెట్టు కింద కూర్చోవాలంట, మంచిది. అంటే ఆ చెట్టు ఒకటి ఉంటుంది అని కూడా నాకు తెలియదు, విన్నాను అంటున్నాను. నేను పాల పళ్ళు విన్నాను. ఎక్కడ విన్నావు? పంతులు గారు పళ్ళు 18 వెరైటీస్ పళ్ళు దర్శనం, అదే దానం చేయమని ఆ టైంలో ఇక్కడే ఉద్యమం అంట చూడు, తొండూరు రైతుల ఉద్యమం. అదే తుండూరా? ఏంటది? ఏమూరండి? మామూలు ఉద్యమం ఊరేదండి, ఎక్కువ వింటుంటాం ఒక ఊరు పేరు. వెలగపూడి కాదబ్బా, ఇంకోటి ఉంది. రివర్ కాదు, ఏదో బ్యాక్ వాటర్, ఏదో లేక్ లాగా. చేపల చెరువు. మనం సెక్రటేరియట్కి వెళ్ళే వేలో ఆ లేక్ చూడండి ఎంత బాగుందో. అది చాలా పెద్దదే ఉంది, కొంచెం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నట్టుంది. చాలా బాగుందండి అది. సో మీరు కూడా చూస్తారని చెప్పి తీశాను. సో ఇది ఆన్ ది వే టు సెక్రటేరియట్ అనమాట. చుట్టూ కూడా అసలు మా మరిది అయితే అసలు ఆ పంట పొలాలు అవి ఎంత బాగున్నాయి, భలే ఉన్నాయి. ఇవి 3 పంటలు వచ్చే పొలాలు కదా ఇవన్నీ కూడా అని చెప్పి చాలా ఎక్సైట్ అయిపోతూ చూశాడనమాట. ఇవన్నీ చాలా అంటే ఆ వే అంతా, అంటే ఆ వెళ్తున్న వే అంతా కూడా మనకి గ్రీనరీ, కార్న్, ఇంకా ఇలా రకరకాలన్నీ అరటి చెట్లు ఇలా కనిపిస్తున్నాయి కదా. సో వాటిని చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు. అబ్బా ఇక్కడ 3 పంటలు అంట కదా, భలే ఉంటుంది అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యాడండి ఆయన అయితే. సో చాలా హ్యాపీ అయిపోయాడు ఇలా తీసుకొచ్చినందుకు. చూశారు కదా గ్రీనరీ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, బాగుంది కదా. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఇదంతా కూడా కార్న్ కదా, ఇదంతా కూడా మంచి పంట పొలాలు ఇవన్నీ కదా అని చెప్పి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇంకా మనకు ఉద్యమం జరిగే ప్లేసెస్ చూడండి మీరు కూడా. సో ఇంకా మనం సెక్రటేరియట్కి వచ్చేసామండి. అక్కడ ఆపుతారు కదా, ఆపగానే ఇక్కడ ఐడి కార్డ్ అది చూపించి లోపలికి పర్మిషన్ తీసుకొని ఇంకా వెళ్ళామన్నమాట. వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈయన, ఏ బ్లాక్ ఏది, ఎవరు ఎందులో ఉంటారు, ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళ తమ్ముడికైతే ఆయన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వినండి మీరు కూడా. సీఎం, సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే అక్కడ 2లో ఫైనాన్స్ అన్నీ ఉంటాయి, 4 అగ్రికల్చర్ ఉంటుంది, 5 పంచాయతీ. ఇది అసెంబ్లీ. ఇదేనా? ఏది అసెంబ్లీ? లెఫ్ట్. శాసన మండలి, అది సచివాలయం, శాసనసభ. ఓకే, 2 పక్కకి. సో ఇక్కడ తిప్పేసుకొని మళ్ళా చివరి వరకు వెళ్ళి ఒక దగ్గర మనం ఫోటో తీసుకోవడానికి వీలుగా ఉండే ఒక పిక్చర్ ఉంటుంది కదా, రైతు ఉన్నట్టుగా ఉన్న పిక్చర్ అనమాట అది. సో అక్కడ ఆగి ఫోటో అయితే తీసుకున్నాము. సో చూడండి మీరు కూడా, బాగుంది కదా, చూసారు కదా మన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, లెజిస్లేటివ్ కౌన్సిల్.
సో ఇక్కడ నుంచి ఇక తిరిగి రిటర్న్ అయిపోతూ అక్కడ ఒక్క దగ్గర ఆగామండి. ఆగి ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ వెనక్కి బయలుదేరిపోయాం అనమాట. హైకోర్టు కూడా ఇక్కడ నుంచి హైకోర్టు కూడా చూస్తామంటే వాళ్ళకి ఇక్కడ నుంచి హైకోర్టు కూడా చూపించాము. ఇది సీఎం బ్లాక్, సీఎం సిఎస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఇదేమో ఫైనాన్స్. అక్కడ ఆపోయి మీకు వచ్చిన డౌట్ బాగుంది, మీకు వచ్చిన డౌట్ బాగుంది. ఫోటోలు తీద్దాం దిగి. అక్కడ ఎడ్ల బండి దగ్గర తీసుకుంటాం. అక్కడ అందరు తీస్తారు. అగ్రికల్చర్ ఎదురుగుండా ఉండేది కదా, WCD ఎదురుగుండా ఎక్కడ ఉంటుంది. నేను ఇక్కడ ఉండే WCD అదే ఇక్కడ తీసుకుంటారు జనరల్ గా. ఏది ఇది ఇడ్ల బండి నిజంగా అనుకున్నాను. 1 year పాటు మురళి ఆయన కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. దాంతో పంపిస్తాను. ఇది బ్యూటిఫుల్ సెక్రటేరియట్ అండి. ఎంత గ్రీనరీ అది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి ఒక బుద్ధుడి పెద్ద బొమ్మ ఉంటుంది, అది ఒకసారి చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి లోపలికి. వెళ్ళండి జ్యోతి, నేను తీస్తా. వెళ్ళు నేను తీస్తా. మీ ఇద్దరికి తీస్తాను, నేను పంపిస్తాను. నచ్చిందా అండి మీకు? నిజంగా బాగుంది కదా, ఎంత బాగుందో. పెద్ద విగ్రహం అనమాట. సో వీళ్ళిద్దరూ వాళ్ళకి ఫోన్లోంచి కూడా ఫోటో తీయమంటే ఎందుకు నేను తీస్తున్నాను కదా పంపిస్తానని చెప్పి ఇంకా దీంతోనే తీసేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత నేను జాయిన్ అయ్యాను. సో కొంచెం ఇటు పక్కకి రమ్మంటున్నారు. మొత్తానికి పాపం బుద్ధుడి తలనైతే పైనుంచి అది కట్ చేసినట్టుగా చేసేసారు. అంటే పెద్దది కదా అది. సో అలాగా చూడండి, ఇప్పుడు బాగా వచ్చింది ఇది. సో నాకైతే చాలా నచ్చిందండి. సో ఇక్కడ నుంచి నేను కూడా తీసుకుంటాను సింగిల్ అని చెప్పి ఇంకా అక్కడ మా కో సిస్టర్ కూడా తీసుకుంటుందన్నమాట. సో బాగుందండి. లోపలైతే మాత్రం గౌతమ్ బుద్ధ విగ్రహం అయితే చాలామంది చూశారు కదా. క్రిచ్ అనమాట. అంటే ఎవరైనా ఎంప్లాయీస్ పిల్లలు ఆడుకోవడానికి ఉండే పిల్లలు వారికి ఇబ్బంది పెట్టకుండా అలా ఆడుకోవడానికి ఉండే క్రష్ అనమాట అది. సో ఈ సిస్టమ్ అయితే బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ అనమాట ఇది. ఇంక ఇక్కడ సెక్రటేరియట్ విజిట్ కూడా అయిపోయి ఇంకా వెనక్కి అయితే తిరిగిపోతున్నాము. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా హైకోర్టు చూసేసుకొని హైకోర్టు నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. అప్పటికే ఆల్మోస్ట్ 1 అయిపోతుంది, 12:30 మధ్యలో అయింది అప్పటికే. సో ఇంకా హైకోర్టుకి వెళ్ళడానికి అని చెప్పి ఇంకా ఇక్కడ బాయ్ బాయ్ చెప్పేసి సెక్రటేరియట్కి హైకోర్టు సైడ్ అయితే తీసుకెళ్లారు. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసి సెక్రటేరియట్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టుని కూడా ఒక్కసారి విజిట్ చేసేద్దామండి. సో అక్కడి నుంచి హైకోర్టుకి అయితే వచ్చేసామండి. సో ఇలా మనకి కొంచెం ముందుకెళ్తే హైకోర్టు చూడండి, ఆ బిల్డింగ్ అంతా కూడా హైకోర్టు బిల్డింగ్ అనమాట మనకి. ఇప్పుడు ఇదే మన హైకోర్టు. సో ఇక్కడ కూడా దిగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, మీరు కూడా చూసేయండి రండి. ఇదేనండి కరెక్ట్గా మన హైకోర్టుకి ముందన్నమాట ఇది. సో ఇక్కడ ముందైతే వీళ్ళు తీసుకున్నారు ఇద్దరు, మా బ్రదర్ ఇన్ లా అండ్ కో సిస్టర్. వీళ్ళిద్దరూ తీసుకున్న తర్వాత నేను జాయిన్ అయ్యాను అక్కడ వాళ్ళతో పాటు. ఎంత ఎండ ఉందంటే ఆ రోజు. జనరల్గా స్టార్ట్ అవుతుంది సమ్మర్, ఇంకా మనకి విజయవాడ గుంటూరు అంటేనే చాలా వేడి. సో ఇంకా ఆల్మోస్ట్ ఫిబ్రవరి లాస్ట్ డే కదా, ఇంకా మార్చ్ వచ్చేస్తుంది. మార్చ్ అంటే ఇంకా వేడే. సో ఇది మన హైకోర్టు అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా హైకోర్టు విజిట్ కూడా ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి వాళ్ళు ఇంకా బయలుదేరిపోతున్నారు ఈవినింగ్ ట్రైన్కి అని చెప్పి. ఇంకా ఆఫ్టర్నూన్ విజయవాడలో 3 o'clock అలాగ అమ్మవారి దర్శనం చేసుకొని 4 o'clock ట్రైన్కి వెళ్తున్నారు.
సో అందుకని చెప్పి ఇంకా మేము వెనక్కి అయితే తిరిగిపోతున్నాము. సో అందరం స్మూతీలు తిని బయలుదేరామండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా స్మూతీ చేశాను. సో ఫ్రెష్గా ఉన్నాయి. అయ్యేసరికి అందరికీ ఆకలేసి అలాగా జామకాయలు ఉంటే కట్ చేసుకుని తింటున్నాం కానీ అన్నమాట. పండిది పలకమారు ఉంటే బాగుంటుంది. అది మంత్రాశ్రమం జ్యోతి. ఆ బిల్డింగ్సా? ఇన్ని బిల్డింగ్స్ అక్కడ కనపడవు బాగున్నాను అసలు. ఉంటాయి జ్యోతి. రెండు సైడ్ ఫ్లోర్లే నుంచి ఇలాగే కదా? ఉంటాయి. ఇలాగే ఈ చివరి నుంచి బ్లాక్స్ ఉంటాయి కదా. 2 ఫ్లోర్లు కాదు, 5 ఫ్లోర్స్ కృష్ణ అవతల సైడ్. ఇవన్నీ రూమ్స్. సీదా చెప్పా రూమ్స్ ఇవి. ఇవి అదే తీసుకోవాలి ఇమీడియట్. మీరు ఈ రూమ్స్ లోనే ఉన్నారా? ఇవేం రూమ్స్? అన్నీ ఉంటాయి. డీలక్స్ రూమ్స్ ఉంటాయి, సూపర్ డీలక్స్ ఉంటాయి. ఇవి ఆ పైన ఒక్క బ్లాక్కే 5th ఫ్లోర్ ఉంటుంది, మిగతా దేనికి 5th ఫ్లోర్ ఉండదు. ఆ 5th ఫ్లోర్లో యా ఎంట్రన్స్ చూసారా? ఉండడానికి కంఫర్టబుల్ గానే ఉంటాం, అందులో తేడా లేదు. ఆ పైన అక్కడే మన అవతల సైడ్ అజయ్ గారి రిసెప్షన్. అవునవును. బర్మ్ పార్క్. ఏం పార్క్? బర్మ్ పార్క్. మీరున్నది బర్మ్ పార్కే. ఇది ఏంటది? ఆ టైపు ఇల్లు కడుతున్నారు ఇప్పుడు. ఎందుకు? కొత్తగా ఈ పేదలకు ఇల్లు ఇచ్చారు. ఓకే ఓకే. బాయ్. వాటర్ పట్టుకుంటావా? సో అది ఫ్రెండ్స్, ఇంటికి వచ్చాము, లంచ్ చేసేసాము. వాళ్ళు ఇంకా బయలుదేరేస్తున్నారు. ఉండొచ్చు కదా అంటే ఇంకా పిల్లల్ని వదిలేసి వచ్చాం కదా అని చెప్పి బయలుదేరుతున్నారు అనమాట. సో ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేద్దాం, నాతో పాటు మీరు కూడా వచ్చేసి బాయ్ చెప్పేసేయండి. ఇంకా వాటర్ పట్టుకొని ఆమె బయలుదేరిపోతుంది. అందరూ అంటే మా బ్రదర్ ఇన్ లా ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు. ఈమె వాటర్ పట్టుకొని ఇంకా వెళ్తానని చెప్పి చెప్తుందనమాట. అది ఈరోజు వ్లాగ్. మీకు మంగళగిరి వ్లాగ్ అంతా కూడా మీరు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నిజంగా మీకు నచ్చితే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్తో మన వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మీరెవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే బెల్ ఐకాన్ చేసినా మీకు నోటిఫికేషన్ మీ దాకా రాదన్నమాట. సో మా పగ్గి కూడా చూడండి బాయ్ చెప్పడానికి వచ్చేస్తున్నాడు. రండి మరి మనం వెళ్ళి వాళ్ళకి బాయ్ చెప్పేద్దాం. బాయ్. బాయ్ బాయ్. మర్చిపోకండి అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. అందరిని అడిగానని చెప్పండి. ఫోన్ చేయండి చేరుకోగానే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. అది నొక్కండి సీదా, లేకపోతే అక్కడే ఉంటారు. బాయ్ బాయ్.